హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు అన్అఫీషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ రిజల్ట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా నార్మల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నామినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు బర్నీ గారు వస్తారు, సంజన గారిని నామినేట్ చేస్తారు, అండ్ నిఖిల్ ఏమో తనుజాన్ని నామినేట్ చేస్తాడు. సో ఇంకా ఈ ప్రాసెస్ అవ్వలేదు. బట్ అన్అఫీషియల్ పోల్స్ లో అయితే కంప్లీట్ గా వచ్చేసింది. టోటల్ 8 మెంబర్స్ అయితే ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నారు. ఫస్ట్ తనుజ, కళ్యాణ్ అండ్ సంజన, రామ్ రాథోడ్, డెమన్ పవన్, రీతు, గౌరవ్ అండ్ లాస్ట్ మాధురి. అయితే ఇప్పుడు ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అయినాయి కదా, జస్ట్ ఒకసారి వ్యూ చూద్దాం. ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, వామ్మో మాధురి గారు ఎంత ఫస్ట్ ఉన్నారు. మాధురి గారు ఉన్నారు, తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత సంజన అండ్ రాము రాథోడ్, డెమాన్ పవన్, వామ్మో రీతు ఏంది, తనుజ కింద ఉంది. అసలు తనుజకి ఇంకా ఓటింగ్ స్టార్ట్ అవ్వలేదు. చూద్దాం. వామ్మో మాధురి గారు మీరేంటండి ఇట్లా ఓటింగ్ పడుతుంది మీకు? అసలు మాధురి గారిని చూడండి, అసలు ఓటింగ్ బయట రాజు గుర్తిస్తున్నాడు. రాజా అంటే ఎవరో కాదు, తెలుసు మీ అందరికి, దువ్వాడ గారు. అండ్ కళ్యాణ్కి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది శ్రీజ వల్ల. ఓ సంజన గారికి కొంచెం డౌన్ అయింది. తనుజ గారికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూద్దాం, తనుజ గారే కాబట్టి ఎలాగో టాప్ లో ఉండేది. తనుజ గారికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, స్లోగా పుంజుకుంటుంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు. అండ్ మాధురి గారు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, ఫస్ట్ ఉన్నారు ఇప్పుడు దాకా. అయితే దువ్వాడ గారు బాగా దువ్వేస్తున్నారు బయట. ఏ కళ్యాణ్ సాధించాడు అన్న, చంపుతా. కళ్యాణ్ అయితే మాధురి గారిని దాటేశాడు. అండ్ సంజన వీళ్ళంతా స్లోగా ముందుకు వస్తున్నారు. తనుజ గారు ఇప్పుడే ఒక 3 స్లాట్స్ ముందుకు వచ్చారు. వావ్, తనుజ గారు ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థాంక్స్. ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నారు. మాధురి గారి తగ్గిపోయింది ఇంకా స్పీడ్. బయట దువ్వాడ సార్ ఏం చేయట్లేదు అనుకుంటా. సార్ రాజా సార్, ప్లీజ్ సార్ ఏదో చేయండి సార్. రాజా అంటే ఎవరో కాదు, మాధురి గారి భర్త అయిన దువ్వాడ గారు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే రాజా అని పిలుస్తుంది, ఆయన ఏమో రాణి అని పిలుస్తాడు. సో అది మ్యాటర్. తనుజ ఇంకా ఎలాగైతే నేను ఫస్ట్ వచ్చింది. తనుజకి మాత్రం బీభత్సంగా ఓట్లు అసలు పడుతున్నాయి. మరి ప్రీవియస్ గా మరి సీరియల్స్ లో తప్ప పెద్దగా నటించింది ఎక్కడ లేదు. కళ్యాణ్కి అయితే శ్రీజ వల్ల ఇప్పుడు సపోర్ట్ వచ్చింది కాబట్టి సెకండ్ లోనే ఉన్నాడు. తను అంతకు ముందు కూడా సెకండ్ లోనే ఉన్నాడు. శ్రీజ ఎంట్రీ వల్ల మెయిన్ గా లాస్ అయింది మాత్రం మాధురి గారే. మాధురి గారు అయ్యో పాపం లాస్ట్కి వెళ్ళిపోయారు. రీతు కంటే లాస్ట్కి వెళ్ళిపోయారు. మీ వల్ల నిన్న రీతు టాప్ 5 లో ఉండిద్దేమో అనుకున్నాము. షట్ మ్యాన్, రీతు గారిని అంటే అది కొంచెం హెల్ప్ చేస్తున్నారు మాధురి గారు. మాధురి గారు ఉండాలని కోరుకుందాం. బట్ ఈ వీక్ మేబీ తనే ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే గౌరవ్ కంటే అంటే చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేబీ ఈ వీక్ మేడం గారు వెళ్ళిపోతారు. మాధురి గారు త్వరగా రాజాని చూడడానికి వెళ్ళిపోతున్నారు. మాధురి గారు సో ఈ వీడియో కనుక ఇప్పటి వరకు చూస్తే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.